సంఘాల చర్చలు అయిపోయింది, అయిపోయింది. రైట్ అండి, ఓకే. నరేష్ గారు మళ్ళీ మాట్లాడతారు మీతో. సునీత గారితో సునీత గారు అందాల పోటీలు పెట్టండి. అత్తసం సమయం ఇవ్వండి. మీ ఫార్ములా ఈ రేస్ వల్ల ఎలక్ట్రికల్ వాటికి డిమాండ్ పెరగడము, వాటి అవగాహన పెంచడము, ఎలక్ట్రికల్ వినియోగదారులకు పెట్టుబడిదారులకు ఒక కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఒక సదుద్దేశంతో చేసింది. ఈ అందాల పోటీల వల్ల ఏం ప్లస్ అయితే చెప్పండి మాధవ్ గారు. అందాల పోటీల వల్ల కాస్మోటిక్ అంటే సౌందర్య లేపనాల పరిశ్రమ ప్రపంచంలోనే ఒక స్థాయి పోతుంది. వినండి, దాని వల్ల ఇక్కడ 3,000 మంది కాకుండా దాదాపు 30,000 మంది వస్తే వాళ్ళకి జిఎస్టీ వస్తుంది. వాళ్ళు తింటే టిఫిన్ చేసినా మన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఉద్యోగ అవకాశాలు ఈ పోటీ జరిగే మనకు లాభం వస్తుందా లేదా? అంతకు మించి మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ దేశాల్లో విమడింపగా చేస్తున్నావా లేదా చూసుకోండి. సునీత గారు ప్లీజ్ రెస్పాండ్. సో ఈ మిస్ వరల్డ్ 2025 వీటిపైన బీజేపీ స్టాండ్ ఏంటి? ఒక్క నిమిషం మాధవరాయ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. సునీత గారు ప్లీజ్. మేడం నమస్తే అండి. ఛానల్ ఉన్న మా మిత్రులకి, మీకు, మన ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. పాపం మన బ్రదర్ చాలా చెప్తున్నాడు, కాస్మెటిక్స్ అమ్ముడు పోతాయి, ఇక్కడ అందరూ వచ్చి చూస్తారు, దానివల్ల టిఫిన్ తినొచ్చు, టీలు తాగొచ్చు అని టెక్నాలజీ పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, కల్చర్ పెరుగుతుంది, హెరిటేజ్ అని మీరు ఇంట్లో కూడా చెప్పారు, హెరిటేజ్ పెరుగుతుంది, మెడికల్, టెంపుల్, ఇవన్నీ. మేడం అందాల పోటీలు పెడితే మెడికల్ టూరిజం పెరుగుతారు. ఎక్కడైనా చూసారా మీరు ఎప్పుడైనా? మెడికల్ టూరిజం పెరగాలంటే మన హాస్పిటల్స్ పెరగాలి, మన డాక్టర్లు ఉన్నత స్థాయిలో వాళ్ళ చదువులు, వాళ్ళ ఉన్నతమైన డాక్టర్లు రావాలి. ఆ విధంగా డెవలప్ అయితే మెడికల్ టూరిజం పెరుగుతుంది. మన దగ్గర ఫార్మా పెరిగితే మెడికల్ టూరిజం పెరుగుతుంది. కానీ అందాల పోటీలు పెడితే మెడికల్ టూరిజం పెరుగుతుంది అనేది అసలు విచిత్రమైన వాదన చేస్తున్నారు. ఇంకొకటి మేడం, టెంపుల్ టూరిజం పెరుగుతుంది అంటున్నారు. ఒక అందగత్తె పోయి యాదగిరిగుట్ట దర్శనం చేయగానే టెంపుల్ టూరిజం పెరుగుతుందా మేడం? అంటే దానివల్ల పబ్లిసిటీ వస్తుంది. ఆ టెంపుల్ లో మీరు మౌలిక వసతులు పెంచితే, అక్కడ బాత్రూమ్లు గానీ, అక్కడ క్యూ లైన్లు గానీ, దేవుడి దగ్గర పోయే రోడ్లు గానీ, అక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీ గానీ, ఇవన్నీ పెంచితే టెంపుల్ టూరిజం పెరుగుతుంది. అందగత్తలు ఎవరో 20 మంది వచ్చి అందరు చూపించుకొని వెళ్ళిపోతే కూడా మనకు టెంపుల్ టూరిజం పెరుగుతుంది అని చెప్తారు. గతంలో వాళ్ళు అదే చెప్పిండ్రు కదా మేడం, మనకు వచ్చి ఈ కార్ రేసింగ్, ఈ ఫార్ములా రేసింగ్ పెడితే ఏదో వస్తుంది అని చెప్పి 55 కోట్లు పెట్టిండ్రు, ఇంకా 700 కోట్లు వస్తుంది, 1000 కోట్లు వస్తుంది అని చెప్పి దాని మీద డబ్బులు వస్తాయి అని పెట్టిండ్రు. అది ఏమైంది, ఏ విధంగా నడిచింది, ఏ విధంగా చెప్పిరో మనం చూసినాం. ఇప్పుడు సేమ్ అదే రూట్ లో ఒక ఆయన వచ్చి 202 కోట్లు అంటాడు, ఒక ఆయన 200 కోట్లు అంటాడు. అసలు లెక్కల మీద ఒక అవగాహన లేదు, ఒక దాని మీద ఒక శ్వేత పత్రము లేదు. గవర్నమెంట్ పోటీలు గవర్నమెంట్ పెట్టదు మేడం, వాళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వాలి అంతే. ఇప్పుడు మేము ఒక రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నామంటే మనం ట్యాంక్ బండ్ మీద పెట్టుకోండి, ఆ నుంచి ఏడికి బందోబస్తు ఇస్తాము అని అది ఇస్తాం, అంతేగాని మనమే అన్ని చేస్తామని ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది, ప్రభుత్వం అడ్వర్టైజ్ చేస్తుంది, ప్రభుత్వమే మాట్లాడుతుంది, ఇవన్నీ మీరు చేస్తున్నారు. ఇప్పుడు బ్రదర్ నరేష్ చెప్పినట్టుగా అసలు మనకు ఇక్కడ అందాల పోటీలకు ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని మీరు అత్యవసరంగా చేయాల్సిన ప్రమోషన్స్ పెట్టి మీరు అందాల పోటీలకు ప్రమోట్ చేస్తున్నారు. ఇక అంతర్జాతీయంగా మన పేరు ఏదో ప్రఖ్యాతి అంతర్జాతీయంగా పెరుగుతున్నది అంటున్నారు. నిన్న మీరు ప్రెస్ మీట్ మళ్ళా పోలీసు దాంట్లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన విధానం చూసినాక అంతర్జాతీయంగా పెంచుతున్నారా, తుంచుతున్నారా? ఈ రాష్ట్రంలో నేను ఏమీ చేయలేను, నన్ను కోసిన నేను 100 రూపాయలు ఖర్చు పెట్టలేను, ఇంతకు మించి నా దగ్గర ఏం లేవు, ఏం చేస్తారు, నన్ను కిక్క తింటారా, కాల్చుక తింటారా, ఇట్లాంటి మాటలు మాట్లాడి మీరు అంతర్జాతీయంగా ఎందుకండి? ఈ దేశంలోనే తెలంగాణ పరువు తీస్తున్నారు కదా, ఈ దేశంలోనే తెలంగాణ తెలుగు తక్కువలన్న చందంగా మీరు తీసుకెళ్లారు కదా. మనము అభివృద్ధి చెందిన తెలంగాణ, మనము డెవలప్మెంట్ తెలంగాణ, బంగారు తెలంగాణ ఎన్నో చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పుకున్నది ఏముంది? అప్పుల తెలంగాణ. నా మొహం చూసిస్తలేరా, నా రాష్ట్రం చూసిస్తలేరా, నాకు అసలు 100 రూపాయలు అప్పు పుట్టట్లేదు, ఏ బ్యాంక్ కూడా ముందుకు రావట్లేదు, నాకు పైసలు ఇచ్చే అసలు పైస పుట్టట్లేదు.
నన్ను సాగొట్టిన 100 రూపాయలు వెళ్ళవు. నేను ఢిల్లీకి పోతున్నా, ఢిల్లీకి 42 సార్లు పోయినా, ఆడికి పోతే నాకు దొంగ చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు వేసుకోబోతాడు. నేను ఫస్ట్ టైం ఇట్లా జోక్ చూసిన మేడం, ఫస్ట్ టైం ఈ మాట విన్నాను కూడా ఇన్నేళ్ళ. చెప్పులు వేసుకపోయేటోడు లాగా చూస్తున్నారు నన్ను అని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఎంత మన తెలంగాణ ప్రైడ్ ఎంత దిగజార్చిండ్రు. ఈ అందాల పోటీలు పెట్టి లేపుతారా? అందాల పోటీలు పెట్టి మన తెలంగాణ ప్రఖ్యాతిని అంతర్జాతీయంగా తీసుకుపోతారా? ఏం మాట్లాడుతుండ్రో ఒకటికొకటికి సంబంధం లేకుండా పరిపాలన చేయడం చేతగాక ఏవో అందాల పోటీల వల్ల అంతర్జాతీయంగా పోతాము, ఈ కార్ రేస్ లో వల్ల అంతర్జాతీయంగా పోతాం అంటే అంత వీక్ గా ఉన్నామా మనము? అయ్యో ప్రైవేటు స్పాన్సర్ చేసుకున్నాయి, ప్రైవేట్ చేసుకుంటారు, మనకేం సంబంధం వాటి గురించి? ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటి? పబ్లిక్ ఏం చేయాలి? పబ్లిక్ లో ఇచ్చిన ప్రామిస్లు ఏమి ఇవ్వాలి? మనం ఇచ్చిన గ్యారంటీలు ఏంటి? సకాలంలో వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, బాకీ పడ్డ మన ఉద్యోగస్తులకు వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళకి ఎప్పుడు ఎలా ఇవ్వాలనేది వాళ్ళు కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. పబ్లిక్ మౌలిక వసతులు పెంచాలి వాళ్ళకు. అట్లాంటివి చేసి మన ప్రైడ్ ని పెంచుకోవాలి. తెలంగాణ అంటే ఇగో చూడండి, ఇంత ఇబ్బందులలో ఉన్నా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి గారు నడుపుకొస్తున్నారు అనే గొప్పతనం తీసుకొచ్చుకోవాలా? నా దగ్గర ఏం లేదు, నేను పిచ్చాను ఎత్తేసినా, నేను ఏం చేయలేదు, నన్ను కోసుకొని తిన్నా, నా దగ్గర ₹1 రాలేదు అని చెప్పి ఈ రోజేమో అందాల పోటీలు పెట్టి అంతర్జాతీయంగా తీసుకుపోతారట. దానివల్ల టెంపుల్ టూరిజం అంట, మెడికల్ టూరిజం అంట చెప్తే వినడానికి నవ్విపోతారు మేడం. రైట్ అండి. ఇప్పుడు ఏమంటారంటే అదేదో వ్యతిరేకము, బీజేపీ వాళ్ళు వ్యతిరేకం, అందాల పోటీలకు వ్యతిరేకం. మీరు ఏ పోటీలు అయినా పెట్టండి, దానివల్ల ప్రయోజనం ఉండాలి, రాష్ట్రానికి ప్రయోజనం ఉండాలి. మన రాష్ట్రానికి ఎంతవరకు అవసరము? మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏం చేయగలము, ఏం చేయకూడదు? మనము స్వీయ నియంత్రణ పెట్టుకున్నాం, మేము అసలు ఎకానమీ క్లాస్ లో పోతున్నాము అని చెప్తారు, హెలికాప్టర్లలో తిరుగుతారు. కానీ సునీత గారు మాట్లాడడానికి చేసేదానికి ఎక్కడ పొంతన లేదు మేడం. సునీత గారు, కొన్ని దేశాలు పోటీ పడతాయి, తమ దేశంలోనే ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అని అంటారు. అలాగే ఇప్పుడు కూడా దుబాయ్ తో పోటీ పడి తెలంగాణ దక్కించుకుంది. అది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీగా చెప్తోంది తెలంగాణ గవర్నమెంట్. నేనేం చెప్తున్నా మేడం, మనం వసతులు కల్పించాలి అంతే. మనం కాదు, మనం అందాల పోటీలు మనం చెయ్యము, ప్రభుత్వాలు చేయవు, ప్రైవేట్ వాళ్ళే చేస్తారు. రెడ్డి గారు కొంచెం అవగాహన రాహిత్యం కాదన్నా, గవర్నమెంట్ చేస్తుందా? ఇప్పుడు మీ ప్రయారిటీ అదేనా? ఓకే, మళ్ళీ మాట్లాడండి. మీరు అన్నం తినకండి, రైట్ అండి. ఓకే, సునీత గారు మానవతరాయ్ గారు, ఒక్క నిమిషం అండి. మాట్లాడలే. రైట్, కోటేశ్వర గారితో మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగండి సునీత గారు, మానవతరాయ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వర గారు, మీరు ఏది తీసుకొచ్చినా మేము వ్యతిరేకిస్తలేదు. డబ్బు ఖర్చు పెడుతున్నారు అని చెప్తున్నా. ప్రభుత్వాలకు సునీత గారు నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను, దయచేసి ఆగండి. మానవతరాయ్ గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. 2 కోట్ల ఖర్చు పెట్టాలి, మాకు ఆదాయం వస్తుంది. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. కోటేశ్వర గారు మీరు మాట్లాడండి సార్. ఇందులో మీరు విమర్శించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారిని సునీత రెడ్డి గారు, ఉద్యోగ సంఘాలే మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి మాకు సమయం లేదు, ఈ ముఖ్యమంత్రి మాతో 3 దఫాలుగా చర్చలు 3 గంటలు చర్చలు జరిపారు, అయినా కానీ ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, కొన్ని డిమాండ్లు ఉన్నాయి మాయి. ఓకే, రైట్ అండి. మానవతరాయ్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు ఇంకా మాట్లాడలేదు, ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఒక్క నిమిషం ఆగండి సునీత రెడ్డి గారు. సో